తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏదో దరిద్రం పట్టింది అనిపిస్తుంది ఈ 2024 సంవత్సరంలో. ఈ 2024 సంవత్సరంలో జరిగిన అన్ని వింతలు విడ్డూరాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడూ జరగలేదు. మొదటి నుంచి చెప్పుకుంటూ ఉంటే కూడా నాగార్జున గారితో మొదలైంది. నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కోల్చడం అనేది అదొక సెన్సేషనల్ టాపిక్ అయిపోయింది ఆ రోజులో. హైడ్రాన్ తీసుకొచ్చి అది అక్రమ కట్టడం అని చెప్పేసి ఇన్ని వేల కోట్లు దీనివల్ల సంపాదిస్తున్నారు, ఇన్ని వందల కోట్ల స్థలం ఇది, ఒక్క రోజు ఫంక్షన్లకి ఇస్తే ఇన్ని లక్షలు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఏదో రకరకాల ఆరోపణలు వేసి అది పగలు కొట్టేసి నాగార్జున గారిని, అక్కినేని ఫ్యామిలీని, ఫ్యాన్స్ ని చాలా బాధ పెట్టారు ఆ విషయంలో. సో కట్ చేస్తే అది అయిపోగానే జానీ మాస్టర్ అతని ఇష్యూ, అతను ఏదో అమ్మాయిని లైంగికంగా వాడుకున్నాడని, ఆ అమ్మాయి మైనర్ అని అతన్ని అరెస్ట్ చేసి అతనికి వచ్చిన నేషనల్ అవార్డు కూడా తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి మళ్ళీ దాని మీద కేసులు వేసి అవార్డు రాకుండా చేసి ఇట్లా అది కొన్ని రోజులు గడిచిపోయింది. తర్వాత అది అయిపోగానే మళ్ళీ మంచి మంచి ఫ్యామిలీ ఇష్యూస్, అన్నదమ్ములు కొట్టుకోవడం, తండ్రి కొడుకులు కొట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోయి గేట్లు తన్నేసుకుని ఒకరి మీద ఒకళ్ళు కేసులు పెట్టేసుకుని వాడే నన్ను కొట్టేయడం అని ఆయన కేసు పెట్టడం, ఆయన నన్ను కొట్టాడని ఈయన కేసు పెట్టడం, మళ్ళీ ఇంటికి వెళ్ళి గేట్లు పగలు కొట్టేయడం, బౌన్సర్లు 30 మంది బౌన్సర్లు ఇతను 30-40 మంది బౌన్సర్లు అతను తీసుకెళ్ళిపోయి ఒక 2-3 రోజులు రచ్చ అయిపోయింది ఆ ఇష్యూ అయితే. సో ఆ ఇష్యూతో మంచి ఫ్యామిలీ, మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఉన్న పరువు వాళ్ళకున్నదే కొంచెం అయితే ఆ పరువు అంతా పోయి మళ్ళీ ఇండస్ట్రీకి కూడా ఏమన్నా తెలుగు ఇండస్ట్రీలో ఇలా ఉంటారా అనేది తెలుగు ఇండస్ట్రీకి కూడా చాలా పెద్ద చెడ్డ పేరు వచ్చిన ఘటన అది. అది ఇలా జరుగుతుండగానే అదే ఊపులో మన పుష్పరాజు గారు చేసిన పుష్ప దారుణాలు తెలిసిందే. సో ఈ తెలుగు సినిమాతో తెలుగుకి కాకుండా ఇండస్ట్రీ మొత్తానికి పేరు తీసుకొస్తా, ఇండియా మొత్తంలో తెలుగు ఇండస్ట్రీ అంటే ఇదని చూపిస్తా అదని చూపిస్తా అని ప్రతి ఎక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల దగ్గర ఫంక్షన్ దగ్గర మాట్లాడిన మన పుష్పరాజు ఫైనల్లీ ఆడికున్న పేరే పోగొట్టడం కాకుండా టోటల్ ఇండస్ట్రీ పేరే చెడదొప్పి పైగా ఇప్పుడు మళ్ళా మనలాంటి ఫ్యాన్స్ కి సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటే ఎక్కడ కూడా బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకుండా పాపం అంతంత ఖర్చు పెట్టి తీసిన ప్రొడ్యూసర్ కి కూడా టికెట్ రేటు పెంచుకునే ఛాన్స్ లేకుండా ఉన్న అవకాశాలన్నీ చెడదొప్పాడు. అంతేకాకుండా ఇండియా వేడిగా అంటే ఎందుకంటే ఇప్పుడు కొంచెం హిందీలో పుష్పరాజు అంటే ఏంటి అది ఇది తెలుసుకుంటున్నారు కాబట్టి అక్కడ కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఏమో తెలుగు ఇండస్ట్రీ హీరోలు ఎలా ఉంటారా ఇంత దుర్మార్గుల్లా, వాళ్ళ పబ్లిసిటీ పిచ్చి కోసం వాళ్ళ స్వార్థం కోసం ఆఖరికి ఒక మహిళని ఎవరినైనా తొక్కి చంపేస్తారా అని వాళ్ళందరూ మనల్ని గురించి నెగిటివ్ గా, మనం అంటే మనం కానీ మన ఇండస్ట్రీ గురించి నెగిటివ్ గా ఆలోచించుకునే అంత మంచి పేరు గొప్ప పేరు తీసుకొచ్చాడు మన నేషనల్ అవార్డు విన్నర్ ఐకాన్ బాబు. సో ఇలాగా ఇండస్ట్రీకి దరిద్రం పట్టిందేమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఇంతే కాకుండా ఈ యూట్యూబర్ అతను ఎవరో ప్రసాద్ బెహరానా మొన్నే ఫామ్ లోకి వస్తున్నాడు, ఆ సినిమా ఏదో హిట్ అయ్యి. సో అతను మళ్ళీ ఎవరో అమ్మాయిల్ని లైంగికంగా వాడుకున్నాడు. ఈ లైంగిక ఆరోపణలు, ఈ ఈగో క్లాషెస్లు, ఈ ఆస్తి గొడవలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయి ఫైనల్లీ ఇండస్ట్రీకి ఉన్న పరువు పోతుంది, ఇండస్ట్రీకి ఉన్న పేరు పోతుంది. సో ఈ 2024 ఇంకో 2-3 రోజుల్లో అయిపోతుంది కాబట్టి 2025 అయినా మన ఇండస్ట్రీ మంచిగా ఉండాలని, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం మంచి మంచి సినిమాలు తీస్తూ ఇట్లు కొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాం, ఇండస్ట్రీ అంటే ఏంటో చూపిస్తున్నాము. బట్ ఇలాంటి తరుణంలో ఇదైతే కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. సో ఇండస్ట్రీ ఎప్పుడు బాగుండాలి, ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలు రావాలి, ఒక సినిమా అభిమానిగా నేను కోరుకునేది అదే. సో మనకి తగిన దిష్టి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు నా పేరు కింగ్ సతీష్. ఇంకా మరి బాయ్.